student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. నర్సాపురం పార్లమెంట్ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత భూపతిరాజు శ్రీనివాసవరం పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. చాలా ఎన్నో ఏళ్లుగా మీరు పార్టీలో కొనసాగుతున్నారు. మీకు గుర్తింపుగా ఈరోజు ఎంపీ స్థానాన్ని ఇచ్చారు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? నాకు ఎంపీ సీట్ ఇవ్వడం అనేది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా సంతోషించేటువంటి విషయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలకి కార్యకర్తలకు పార్టీ ఇచ్చిన గౌరవం. ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళబోతున్నారంటే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ పథకాల ఆధారంగా ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వం యొక్క అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు వివరించి ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాం. ఈ రెండింటి ఆధారంగా మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయం. గతంలో మీరు మాతో ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, వైసీపీ నాయకులకు నేనే టార్గెట్ అని. మరొకసారి మిమ్మల్ని ఏమన్నా టార్గెట్ చేసే పరిస్థితి ఉన్నాను? మీకు గతంలో నేనే వైసీపీ నాయకులకు టార్గెట్ అని చెప్పాను. నేను చెప్పడం కాదు, ఆ చెప్పినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరు గమనించారు. ఒకరోజు అంతా జైల్లో పెట్టి కారణం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. పోలీసు అధికారులను గుప్పులో పెట్టుకున్నటువంటి సందర్భం. కానీ మా దగ్గరికి కానీ మా కార్యకర్తల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఏమైనా కనుక ఇబ్బంది పెడితే వారికి తోలు తీయడం ఖాయం అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. అలాగే ఇక్కడికి వచ్చిన సందర్భంలో మీ కార్యాలయం వద్ద కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకోసం అలా చేస్తారు? భావోద్వేగం అంటే 34 సంవత్సరాల నుంచి కాషాయ కొండ వేసుకుని ఆ కమలం పువ్వు సింబల్ పట్టుకు తిరిగి చాలామంది ప్రజలు వీళ్ళకి ఏమన్నా పిచ్చ, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది, ఎందుకు వీళ్ళు ఈ విధంగా పనిచేస్తున్నారు అని చాలామంది మమ్మల్ని హేళన చేసిన సందర్భం గుర్తొచ్చింది. గుర్తొచ్చి నేను ఆ సింబల్ చూడగానే 33 ఏళ్ళు 34 ఏళ్ళు మేము మూసినటువంటి వేళ శ్రీనివాసవర్మ బీజేపీ వర్మ అయ్యాడంటే ఆ సింబల్. కాబట్టి ఒక రకమైన ఉద్వేగం నాలో వచ్చింది, అంతకుమించి వేరే కారణాలు. భూపతిరాజు శ్రీనివాస వర్మ అనే కంటే కూడా బీజేపీ వర్మ అంటేనే మిమ్మల్ని జిల్లా వ్యాప్తంగా గుర్తుపట్టిన పరిస్థితి. అంటే మీరు చేసిన సేవలు, మీరున్న పార్టీకి సంబంధించి చేసిన సేవల వల్లే మీకు ఈ పేరు వచ్చింది. ఖచ్చితంగా నేను భూపతిరాజు శ్రీనివాసరావు అనేటువంటి పేరు నేను 90లో పార్టీ చేరాక పార్టీలో నిరంతరం ఇన్వాల్వ్ అవ్వడం, ఆ రోజుల్లో ప్రతి ఇష్యూ మీద కార్యక్రమాలు చేసేవాళ్ళం. ప్రజల యొక్క సమస్యల మీద ఉద్యమాలు చేసి విపరీతంగా దాని ఆధారంగా మేము 1981 నుండి స్థానిక సమస్యల మీద ఉద్యమాలు చేసినటువంటి కారణంగా 1981 నుండి ఈనాడు వరకు 24 వరకు కూడా భీమవరం మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీ సభ్యులు ఉండేలా చూసుకున్నాం. మేము 44 సంవత్సరాల్లో బీజేపీ కౌన్సిలర్స్ లేకుండా భీమవరం మున్సిపాలిటీ లేదు. ఇలాగా పార్టీలో నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసినటువంటి కారణంగా శ్రీనివాస వర్మ బీజేపీ వర్మ అయ్యాడు. ఇవాళ నా ఇంటి పేరు ఎవరికి తెలియదు, నా పూర్తి పేరు కూడా తెలియదు. శ్రీనివాస వర్మ బీజేపీ వర్మ, అది పోస్ట్ లెటర్స్ కూడా అంతేనాది. నాది ఆధార్ కార్డులో కూడా బీజేపీ వర్మ అని పెట్టాడు. ఇప్పుడు నా దగ్గర ఉంది ఆధార్ కార్డు, మా డ్రైవర్ దగ్గర, చూపెట్టరా? అది మీ దగ్గర ఉందా? దాదాపు కూడా ఈ పార్లమెంట్ స్థానాన్ని రఘురామ కృష్ణరాజు కూడా పోటీ పడ్డారు. ప్రస్తుతం మీరు పోటీ చేస్తున్నారు, వారితో మీరు చర్చించారేమన్నా? నేను మాట్లాడాను. ఆయన పోటీ పడడం, ఆయనకి టికెట్ రావడం అనేది ఒక యాంగిలు, ఆయనకి న్యాయం జరగాలి అనేది కరెక్ట్ యాంగిలు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది.
ఇది ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్రయత్నం చేసుకున్నటువంటి సందర్భం ఎక్కడ లేదు. నేను నిన్న మాట్లాడాను, మొన్న మాట్లాడాను ఆయనతో. అంటే ఆయనకి నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాను, మొట్టమొదటిగా గల్లమెత్తాను, పోలీస్ దెబ్బలు తిన్నాను, ప్రాణహాని ఉంది, ఇన్ని చేస్తే మరి ఏ విధంగా నాకు అన్యాయం చేస్తారు, తెలుగుదేశం న్యాయం చేయాలి కదా అనేటువంటి ఆలోచన ఉంది. ఆయన ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే ఆలోచిస్తారు. నేను కూడా ఆయన కూడా ఏదో న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు ఒక సామాన్య బీజేపీ కార్యకర్త నుండి ఈ స్థానానికి వచ్చారు. ఆర్థికంగా మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ మనం మాట్లాడుకునే స్థలాన్ని మీరు ఇక్కడ పార్టీకి ఇచ్చి ఈ కార్యాలయాన్ని కూడా కట్టించారు. రేపటి నుంచి ఇక్కడ కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగనున్నాయి? నేను ఈ పార్టీ కార్యాలయాన్ని, ఇది నా సొంత స్థలం, 40 లక్షల రూపాయలతో కార్యాలయం నిర్మించి, అంటే ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్మించలే. వాస్తవంగా జిల్లాలు విడిపోయిన సందర్భంలో ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అది ఏలూరు జిల్లా విడిపోయి ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ కార్యాలయం ఉండాలని ఒక 8 నెలల నుంచి పార్టీ ఒత్తిడి ఇచ్చినటువంటి కారణంగా ఆర్థిక వనరులు లేనటువంటి పరిస్థితుల్లో నా సొంత స్థలంలో నేను సుమారు 40 లక్షలు పెట్టి కార్యాలయాన్ని నిర్మించాను. నేను ఆర్థికంగా పార్టీకి నా సొంత అవసరాలు మినహాయించుకుంటా. నా ఇంటి అవసరాలు వస్తే ఎన్నో 4-5 లక్షల రూపాయలతో మినహాయించుకుంటా. పార్టీ కార్యక్రమం, పార్టీ పని అంటే నేను నా దగ్గర ఉన్నటువంటి డబ్బులో 80%, 50% కాదు, పార్టీ కోసం వెచ్చిస్తాను. ఎందుకు వెచ్చిస్తాను అంటే ఈ పార్టీ నన్ను వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ పార్టీని ఆధారంగా నేను ఆర్థికంగా ఏమీ ఎదగలే. నేను 1990-91 నుంచి పార్టీ యొక్క అవసరాల కోసం ఇంకా చాలామంది ఖర్చు పెట్టాను. నేననే కాదు, నేను కొంచెం ఎక్కువ ఖర్చు పెడతాను. ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. నేను చెప్పాను మన ఒక నాయకులకి, వీళ్ళెవరు 10 ఖర్చు పెట్టారు, 5 ఖర్చు పెట్టారంటే ఈ లెక్కలన్నీ మాకెందుకండి, మేము 91 నుంచి ఖర్చుకున్నది మేము 10 రాత్రి పాటికి 400 కోట్లు అవుద్ది, అప్పుడు విలువ ఇప్పుడు విలువ లెక్కేసుకుంటే. పైగా నేను డబ్బు ఖర్చు పెడతానన్న ఆధారంగా నాకు నా క్యాండిడేచర్ ఇవ్వలేదండి. భారతీయ జనతా పార్టీలో కోటాను కోట్లు ఖర్చు పెడతామన్న పార్టీ క్యాండిడేచర్ ఇవ్వదు. అయోధ్య రామ మందిరాన్ని మేమే నిర్మించేసేస్తామని అనేక పెద్ద సంస్థలు ముందుకు వచ్చాయి. అలా కుదరదు. అందరి యొక్క ఇన్వాల్వ్మెంటు అందులో ఉండాలి. లేకపోతే 2000 కోట్లు పెట్టి కడతానికి సంస్థలు ముందుకు వచ్చాయి. అలాగే భాజపాలో కూడా ప్రతి కార్యకర్త సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి అలవాటు ఉంటుంది. 100 ఖర్చు పెట్టుకునేవాడు 100, 500 ఖర్చు పెట్టుకునేవాడు 100, 10,000 ఖర్చు పెట్టేవాడు 10,000. కాబట్టి నేను ఇందులో ఆర్థికంగా బీజేపీకి డబ్బులు ఖర్చు పెట్టి నేను నష్టపోయాను అనే మాట నేను అనను. నేను నష్టపోలే. ఎందుకు నష్టపోలేదంటే నా వ్యక్తిత్వాన్ని పెంచింది పార్టీ. లేకపోతే ఈ బీజేపీ వారు ఎవడు, ఈ బీజేపీ వారు ఎవడు అంటున్నా. భీమవరాన్ని 1000 కోట్లు ఆస్తున్నోళ్ళు చాలామంది ఉన్నారు, 2000 కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు, 500 కోట్ల ఆస్తులు ఉన్నారు. పక్కింటోడికి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజా జీవితంలో తిరిగాం కాబట్టి కొంచెం ఆర్థికపరమైనటువంటి అంశాలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే స్థాయిలో మాకు మా వ్యక్తిత్వం కూడా ఇంక్రీజ్ అయ్యింది. బీజేపీ వర్మ నర్సాపురం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారా? అది ముందు దానికి గ్యారంటీ. నర్సాపురంగా ఎంపీగా గెలవడం అనేది 100% జరుగుతుంది. ఆ తర్వాత ఆ పైది అనేది పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం, వాళ్ళు తీసుకుంటారు. బీజేపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూడా తగిన న్యాయం జరుగుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేనంటూ కూడా శ్రీనివాసవరం చెప్తున్నారు. అంతేకాకుండా తాను శ్రీనివాసవరం అంటే ఎవరికి తెలియదని, కేవలం బీజేపీ వరం అంటే మాత్రమే తెలిసిన ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా దానికి ఆధారం ఈ ఆధార్ కార్డు అని చెప్తున్నారు. ఈ ఆధార్ కార్డులో కూడా పూర్తిగా కూడా దీంట్లో బీజేపీ వరం అని ఉంది. పూర్తిగా కూడా నేను ఎన్డీఏ అభ్యర్థిగా నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందుతాను, తర్వాత కేంద్ర మంత్రి, తర్వాత ఏ పొజిషన్ అనేది అధినాయకత్వం చూసుకుంటుందంటూ కూడా శ్రీనివాసవరం మనతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనది ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.